రెండు లేఖన భాగాలు చదువుకుంటాము. 1 కొరింథీ 4వ వచనం. 1 కొరింథీ 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం మార్చాలి. ఇలాగన క్రీస్తు సేవకులమని నేను మర్మముల విషయంలో గృహనీయుల కలిగి ప్రతి మనుషులు మమ్మల్ని భావం వెళ్ళడం ఏ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శించబడ్డా నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను. ప్రభువే. మరొక మాట, ఇదే 4వ అధ్యాయంలో 14, 15, 16 వచనాలు మనం కలిసి చదువుదామండి. మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు కానీ పిల్లలని మాటలు రాయించిన నీకు ఉపదేశంలో 10,000 మంది తర్వాత మరొక వాక్యము తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 6-7 వచనాలు కలిగించి 6-7 వచనం. రెండవ అధ్యాయము 6-7 వచనం. మొదటి తెస్సలోనికైలు 2వ అధ్యాయం 6-7 వచనం. మరియు అధికారం చేయడం సమర్థులైనారు. అయితే నీవు తల్లి తన సొంతను సాధించినట్లుగా బాధలో ఇంటివి ప్రభు సహాయ కొరకై ప్రార్థించుకుందాం. ప్రార్థనలో కొంత స్థితి కూడా చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రేమ కలిగిన దయగల మా తండ్రి, కృపగల దేవ, గొప్పదైన మీ కృప ద్వారా పాపులకు నీచులు మాలో చాలా మంది నామకార్థ క్రైస్తవులు భక్తి కలిగి శక్తిని ఎరగని వాడిగా నేను ఉన్నప్పుడు నన్ను కూడా కనికరించి రక్షించుకొని మీ అనాథ సంకల్ప ప్రకారం మీ సేవలో పిలుచుకొని హైదరాబాద్ బ్రహ్మ బాక్సింగ్ గారు తీసుకెళ్ళాను. తర్వాత అనేకులు మా కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థించిన ప్రార్థనలు ఫలితముగా తమ్ముళ్ళను చెల్లులను రక్షిస్తూ వచ్చాయి. కానీ స్తోత్ర విలాసాలు భక్ష్యంగా జీవితం పెద్దలు బట్టి మమ్మల్ని క్రమపరుస్తూ హెచ్చరిక చేస్తూ వచ్చిన విధానకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తమ్ముడు ప్రసాద్ బట్టి స్తోత్ర, ఆయన కూడా అద్భుతంగా రక్షించుకున్నాం. తండ్రి జాబ్ ఇచ్చి కుటుంబీలుగా చేసి తాలూకంలో ఉంచిన తనకు ఇచ్చిన సువార్త విషయంలో భారం బట్టి స్తోత్ర, ఆసక్తి కలిగి స్తోత్ర. సేవ చేయాలని కూడా ఆశించినప్పుడు రిజైన్ చేసినప్పుడు అధికారులు సంప్రదించినప్పుడు ఎందుకు నువ్వు రిజైన్ చేస్తావు, ఉద్యోగం చేసుకుంటూ కూడా నువ్వు సమాప్తి చేసుకోవని చెప్పిన కారణంలో రిజైన్ చేయలేదు. రిటైర్మెంట్ అయిన తర్వాత సంపూర్తిగా సమర్పించుకొని సేవ చేయటకు, సువార్త ప్రకటించడం, మనకి ఇచ్చిన సమర్పణ, ప్రేరేపణ, విధేయత కనుక ఆయన శుద్ధిస్తూ కొనియాడి కనపరుస్తున్నాను.
దాన్ని ఈ స్థలం కూడా ఇచ్చి ఈ స్థలంలో జెరూసలేం సువార్త ధర్మగా మరి 3 సంవత్సరాల క్రితం ప్రారంభించి ఈ 36 మాసంలో మరి ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటించదు చెప్పని వారిగా ఇవ్వబడ్డ దైవ సేవకులు విశ్వాసులు బాధ్యులైన వారి బట్టి స్తోత్రాలు. 3 సంవత్సరాలు కూడా మీరు తోడుండి ఇలాంటి ఆటంకాలు లేక ఇబ్బందులకు ఎదురు లేకుండా సువార్త ప్రకటించటకు నిరాటంకముగా ఈ సువార్తను వ్యాపకం చేయటకు ఇక్కడ యెరూషలేం మరి గాస్పెల్ టీము వాడుకుంటూ వచ్చారు. మీకు స్తోత్రాలు. ముందు దినాల్లో కూడా మరి నీ సువార్త ప్రకటించటకు వాళ్ళు ఇంకా ద్వారా తర్వాత ఈ స్థుతి కూడికలో నేను కూడా చేరగలిగి తండ్రి నిన్ను ఆరాధించటకు స్థుతించటకు నిరాకరించిన వాక్యం 96వ కీర్తనం వాడి దంతాంతంలో 16 బట్టి కూడా నీ స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఎంత స్థుతించిన రుణస్థాయి చేసిన గొప్ప కార్యాల కొరకై నేను స్థుతిస్తూ ఆరాధిస్తున్నాను. మరొకసారి చదువుకున్న వాక్య భాగాన్ని నాకు దీవించండి. ప్రార్థన కొరకు మమ్మల్ని పూర్వకం అవసరం మాటలు పలుకుతున్నాను నీ నోటు పొరగా వాడుకున్నాను. ఇరిమియాతో నిన్నట్టుగా 21:9 ప్రకారం ఇదిగో నీ నోట నా మాటలు ఇచ్చున్నానని చెప్పిన ప్రకారం అవసరమైన మాటలు అనుగ్రహించి మమ్మల్ని పూర్వకం మంచి ప్రార్థనా సమయాన్ని దినం అనుగ్రహించు. యేసు ప్రభువారి నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. సంకల్ప ప్రకారంలో నన్ను కూడా రక్షించుకొని అమ్మగారిని కుటుంబంలో రక్షించుకొని ఆయన సౌకర్యంగా పిలుచుకుని దారిలో పక్షి గారి దగ్గరికి తీసుకుని నా విజయం ముగించిన తర్వాత ఇప్పుడు తిమోతి గారు చెప్పినట్టుగా ఒకటే సమయంలో దేవుని పిలుపు అందుకని నేను సేవలోకి వచ్చాను. దాసని ప్రాంతాల్లో వాడుకుంటూ వచ్చాడు. నా జన్మలో పక్షి గారి తీసుకుని అక్కడ తరబిస్తూ సేవలో వాడుకుంటూ వచ్చాను. మేము అక్కడ ఉన్నప్పుడు 2-3గా మేము ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ఆ దినాలు ఎప్పుడోనో ఆ బిల్డింగ్లో కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత 1 గంట 2:30 మేము 2-3గా కలిసి ప్రార్థించేవాళ్ళం. ఇప్పుడు మహిమలో మరి నేను మరి ఉన్నట్టు కర్నూలులో ఉండి సేవ చేసే మహిమలో కూడా నేను చాలా కాలం ఆయన దినాల్లో మరి మేము కలిసి ప్రార్థించేవాళ్ళం. ఏంటి నా మనం అంటే నా కుటుంబంలో అమ్మగారి కుటుంబము మా నాన్నగారు సంఘ పెద్దగా ఉండి సరే లక్షానుభవం లేని వాడు ఉన్నాడు. మరి తమ్ముళ్ళు చెల్లెలు ఉన్నారు, రక్షణ లేదు. మేము సాక్ష్యాలు పంచుకున్నప్పుడు ప్రార్థన సమయంలో చాలా సిగ్గుపడేవాడు. క్రైస్తవులు కానీ ఎవరు రక్షణ లేదు. నా ముఖ్యమైన ప్రార్థన అంశం ఏంటంటే నా ఇంటి వారి రక్షణ పొందాలి అనేది ముఖ్యం. అలాగా ఇప్పుడు ఆ బిల్డింగ్లో రేకుల షెడ్లో ఉంటుంది ఇప్పటికి ఇక్కడ దాన్ని తీసేసి స్లాబ్ వేయాలనుకుంటే దేవుడికి కానివ్వలేదు. దేవుడి చిత్తం సరే ఏమైనప్పటికీ ఆ ప్రార్థనలకు ఫలితముగా మా తమ్ముళ్ళు చెల్లెలు ఒకరి తర్వాత ఒకరిని ప్రభు రక్షించుకుంటూ వచ్చారు. అంతకంటే మించి సేవలో పాల్పొందే వారికే చేశారు. ప్రసాద్ కూడా జాబ్లో ప్రవేశించాడు. జాబ్లో ప్రవేశించిన తర్వాత సువార్త ఆసక్తి కలిగిన వాడుగా నెహమ్యా గారు, సాల్మన్ గారు ఇటు వాళ్ళు వీరావసరం పాల్గొని మారుతా ఉండేవాళ్ళు. అప్పుడు నెహమ్యా గారు కూడా వారు కూడా చాలా సువార్త అంటే చాలా ఆసక్తి. నేను సేవ కలగ ముందు కొన్ని నెలలు ఆయన నేను మరి ఆయా గ్రామాలకి సైకిల్ మీద వెళ్తూ సువార్త ప్రకటిస్తూ మరి వచ్చేవారు. నా చదువు ముగించుకున్నాను. సేవ పిలుపు పొంది ఎక్కడికి వెళ్ళాలని నేను కనిపెడుతున్నా దినాలు తర్వాత దేవుడు మేలు చేసి ఎంతో తీసుకెళ్ళాడు. సరే ఏమైనప్పటికీ ఆయనకున్న దినాల్లో ఆయన కూడా సువార్త భాగం కలిగినప్పుడు ప్రసాద్ కూడా అంత ఆసక్తిగా సువార్తలో పాల్పొందుతున్నాడు. ఎంత ఆసక్తి అంటే ఒక వ్యాన్ కొన్నాడు. ఆ వ్యాన్ ద్వారా సువార్తకు వెళ్తాం. రాయలసీమలో కూడా ఒకసారి నేను
ఆయన వ్యాన్లో సువార్తకి వెళ్ళాం. రెండోసారి భద్రాచలం వైపు కూడా సువార్తకి వెళ్ళాం ఆయన వ్యాన్లో. కేవలం డాక్టర్స్ వెళ్ళే దారి, దాంట్లో ఆయన వ్యాన్లో సువార్తకి వెళ్ళి ప్రకటిస్తూ వచ్చాం. ఆసక్తి దేవుడు ఆయన దీవిస్తూ వచ్చినాడు. తిరిగి రిటైర్ అయిపోయిన తర్వాత కాకముందే సేవకు రావాలని ఆశ ఉన్నప్పటికీ దేవుడు ఆ సమయంలో అనుమతించలేదే అని చెప్తూ వచ్చాడు. రిటైర్ అయిన తర్వాత పూర్తిగా సమర్పించుకున్నప్పుడు 2 ఏళ్ల క్రితం రిటైర్మెంట్ మీటింగ్ వచ్చినప్పుడు మరి తాను చెప్పినట్టుగా మరి అలాగా ముందుగానే జీటీ గారు అభిషేకించి ప్రార్థించారు. ఈ ఇంటికి యెరూషలేము అని పేరు పెట్టండి. ఆయనే 300 ప్రత్యేక కొడుకులు ఓపెన్ మీటింగ్స్ కలిగి ఉన్న సందర్భంలో తర్వాత దేవుడు ఆయన బలపరుస్తూ వచ్చాడు. మరి ఆయన కొడుకుగా ప్రార్థించాలి. కొన్నిసారి కూడా నేను చెప్పింది అదే, 2 కొరింథీ 5:10-15 ఉన్నట్టుగా మిగిలిన జీవితం జీవించే వారికి మీద తమ కాక తమ నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలనే ఒక తీర్మానం కలిగి ఉండాలనే వాక్యం కూడా చెప్పి మరి తర్వాత దాంతో సాక్షులు చెప్పినట్టుగా అపోస్తలుల 9వ అధ్యాయం 15-16 వచనాలు వాగ్దానం ఇచ్చి ఆ దినము ప్రార్థించి సేవకులకు ఆయన ప్రతిష్ఠించడం జరిగింది. తిరిగి ఈ దినాల్లో ఈ ప్రత్యేకమైన కృతజ్ఞత కొరకు రావాలి. తిమోతి గారు వస్తారు, ఆయన నడిపిస్తారు. ఈ పరిసర ప్రాంత సేవకులు అందరిని పిలుస్తాము అని అన్నప్పుడు అలాగా మనందరిని ఆహ్వానించగా మనందరం వచ్చి ఉంటున్నాం. కానీ నాకు ఒక లోటు కనపడతాం. ఇంకా పాలకొల్లో చాలా చేస్తూ చాలామంది ఉన్నారు. ఇదే ఎట్లా అయిపోయారంటే ఎవరికి వాళ్ళే అయిపోయారు. సేవ చేయడం మంచిదే, కలిసి సేవ చేయాలి. అంటే అందరి మన ఎప్పుడు సావకాశం అంటారు. అయితే అది కనపడలేదు. ఇక్కడే కాదు, అనేక చోట్ల ప్రార్థించాలి. కాబట్టి అలాగా ఈ సంవత్సరం అయినా ఎబ్రోన్లో ఇచ్చిన వాగ్దానం, సార్వత్రిక సంఘ వాగ్దానం, ముఖ్యమైన వాగ్దానం ఏంటి చెప్పండి? దావీదు సమస్తము సంపాదించుకుని దేవుడి రేఖవడా ఐక్యతలో వచ్చి అందరు సేవకులు ఆ వాగ్దానం తీసినారు. అప్పుడే ప్రభు నాకు నెమ్మది ఇచ్చాడు. ఈ 2025లో ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎప్పుడో సహవాసంలో ఏర్పడిన నష్టాలందరినీ, ఏర్పడిన అనైక్యతను, కోల్పోయిన మహిమను బహుశా ఈ 25లో తెస్తాడని నేను నమ్ముచున్నాను. నా సంఘంలో కూడా ప్రార్థన చేస్తాను. కొన్ని సంవత్సరాలు బయట సంఘాల్లో ఉండి తర్వాత నన్ను ఎబ్రోన్కి రావాలని సహోదరులు కోరినందున నేను మరలా ఎబ్రోన్కి వెళ్ళాను. ఎబ్రోన్లో మళ్ళా ఒక 2 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత నాకు యాక్సిడెంట్ అయ్యి మా అల్లుడు కూతురింటికి వెళ్ళి ఉంటే ఆ వీరాచారి అనేవాడు మరి నా సామానంతో బయట పారేసాడు. తర్వాత నేను అక్కడ ఉండకూడదు, ఉండే ప్రసక్తి లేదు. మరి బయట అద్దెంట్లో సామాను పెట్టి మా కూతురు ఇంట్లో దాదాపు సంవత్సరాలు ఉన్నాను, సంఘం లేకుండా. అలాగా సండే పరిచర్యకి వెళ్తూ వచ్చాను. తర్వాత దేవుడి ఏర్పాటు బట్టి రూపాయలకు వాళ్ళ సంఘానికి నన్ను ఎబ్రోన్కి పంపించారు. ఇది 5వ సంవత్సరం. సరే, ఏమైనప్పటికీ దేవుడు ఆ కార్యం చేస్తానని నేను నమ్ముచున్నాను. భారంగా ప్రార్థన చేయండి. మరి ఆ ప్రారంభించబడినట్టు 2024 అక్టోబర్ నెలలో ప్రారంభించిన ఐక్యత మళ్ళీ పోయి సేవకుల్లో, నాయకుల్లో స్వార్థం ఎక్కువ వచ్చింది. నేనే ఉండాలి పులిపిట్లో, నేనే ప్రసంగం చేయాలి, నేనే నాయకుడు ఉండాలనేది 2 గుంపులు కాదు, 3 గుంపులు కాదు, 4 గుంపులు అయ్యాడు. ఇవన్నీ పోవాలి. అందరు ఐక్యతలకు రావాలి. స్వార్థం విడిచిపెట్టాలి. 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనంలో మనకుంది, మంచి దినముల్లో అపాయకరమైన కాలం వచ్చినని తెలుసుకున్నాము. మొట్టమొదటి గుర్తేంటి? మనుషులు స్వార్థ ప్రియులని స్టార్ట్ అయింది. అదే సేవకులై మనలో స్వార్థం వచ్చింది. ఇలా పెద్దవారు మొదలుకొని చిన్నవారిలో స్వార్థం అనేది ప్రవేశించింది. కనుకనే దేవుడు కార్యము
చేయడానికి ఆటంకం కలుగుతుంది. వారంగా ప్రార్థించాలని మీకు మనం చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఇప్పుడు టైంలో 12:30 అయిపోయింది. కనీసం మనం 12:30 గంట టైం ఉందనుకోండి ప్రార్థనకు, వాక్యాలు. కొద్ది నిమిషంలో మరి మనం ప్రార్థనకు వెళ్ళడానికి సహాయకరంగా ఈ సమయం వరకు నా ప్రభు నా మనసులో వచ్చినట్టు 2 తలంపులు ఎదుట నేను ఉంచాలని కోరుతున్నాను. వాడి తలంపు 1 కొరింథీ 4వ అధ్యాయంలో మన చదివిన భాగంలో కనబడుతుంది. కొంచెం వేగం తగ్గించి వస్తుంది. 4వ అధ్యాయం అందరూ చదువు. మొదటి వచనము, ఈలాగున క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుషులను భావింపవలెను. తర్వాత 2వ వచనం, మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతివాడు నమ్మకమైన వాడు ఏమిట అవశ్యం. కాబట్టి సేవకులు అంటే గృహ నిర్వాహకులు, స్టీవర్డ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఒక గృహానికి లేక ఒక సంస్థకు స్టీవర్డ్స్ అని ఉంటారు. ఆ గృహంలో ఆ సంస్థలో ఉన్న వారి బాధ్యత వహించి వారి క్షేమం కొరకై వారు తలంచాలి. తాము ఎట్లా ఉన్నా, ఒక హాస్టల్ అనుకోండి, లేకపోతే ఒక సంస్థ అనుకోండి, ఒక సంఘం అనుకోండి, లేక కుటుంబం అనుకోండి, గృహ నిర్వాహకులు అంటే ఆ గృహంలో ఉండే వారికి యోగక్షేమం చూడాలి, వారి మేలు చూడాలి. కాబట్టి మన సేవకులు, దేవుని సేవకు పిలువబడి సేవకు వచ్చినాం. ఆయా విధాలు ఇదిలో చాలామంది సేవకు వచ్చారు, కానీ తరిపేది లేదు. తరిపేది ఉన్న వాళ్ళ సేవ వేరు ఉంటుంది, తరిపేది లేని వాళ్ళ సేవ వేరే ఉంటుంది. మీరు గమనించాలి. సేవకుల పిల్లలైనా, సంఘ పెద్దల పిల్లలైనా సేవ సరిగా ఉండాలంటే నువ్వు ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, తరిపేది ఉండాలి. తరిపేది లేని సేవ సరిగా ఉండదు. మీరు ఆలోచించాలి. ఎక్కడో ఒక చోట అనుభవం గల సేవకుల దగ్గర మందిరంలో కొన్ని నెలలైనా సేవలో ఉన్నప్పుడే సరైన తరిపేది ఉంటుంది. ఇదేమో చాలా మంది సేవకుల పిల్లలు సేవ చేస్తున్నారు, పెద్దల పిల్లలు సేవ చేస్తారు. విమర్శించేది కాదు, అక్కడ తెలిసిపోద్ది తరిపేది లేదు. అర్థమైందా? బాగా చేయొచ్చు. 7 పాయింట్లు కాదు, 21 పాయింట్లు కూడా చెప్పచ్చు. అది ముఖ్యం కాదు, జీవితం చాలా ముఖ్యం. కానీ మనం గృహ నిర్వాహకులుగా మరి దేవుడు మనం ఉంచాడు, అది చాలా ముఖ్యమైనదిగా గొంచింది. కాబట్టి ఇక్కడ చూస్తే ఏమంటున్నాడంటే, ఇదే 4వ అధ్యాయం చూడండి, 14వ వచనం, మీకు సిగ్గు రావాలని కాదు కానీ, మిమ్మల్ని సిగ్గుపరచవాలని కాదు కానీ, నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయించున్నాను. ఈ కొరింథీ విశ్వాసులు అన్ని రకాల తలంతులు కలిగివారు, అయితే శరీరానుసారి అన్ని రకాల తలంతులు ఉన్నాయి. శరీరానుసారంలో ఫస్ట్ మార్గ శరీరానుసారంగా ప్రవర్తించారు. అదే మనం చూస్తాం. కనుక మీకు బుద్ధి రావాలని బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయించున్నానంట. ఇలా అది ఏం చెప్తున్నాడంటే చూడండి, 15-16 వచ్చిన, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నలో తండ్రులు అనేకులు లేరు. క్రీస్తునందు మీకు ఉపదేశం చేసే ఉపదేశకులు, బోధకులు 10,000 మంది ఉన్నారు ఆ దినాల్లోనే. మరి ఇప్పుడు 8,000 మంది ఉన్నారు. అదేమన్నాడు అప్పుడే, అలాంటి ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు, కానీ తండ్రులు అనేకులు లేరు. ఈ 10,000 మందిలో కనీసం 10%, 5% కూడా లేరు. ఎవరు? తండ్రులు లేరు. ఇది మనం పరీక్షించుకోవాలి. దేవుని సేవకులు అంటే మనం ముఖ్యమైన పరిచర్య బోధించడమే. సరే, అయితే బోధకులమే. అన్ని సంఘాల్లో, అన్ని సందర్భాల్లో మనం బాధ్యత ఉంది, బోధించే బాధ్యత, ఉపదేశించే బాధ్యత. అయితే తండ్రిలాంటి మనసు కలిగి ఉండాలి.
మనం తండ్రిలాగా ఉండాలి, తండ్రిలాగా ప్రేమించాలి, తండ్రిలాగా శిక్షించాలి, తండ్రిలాగా క్షమించాలి, తండ్రిలాగా చేర్చుకోవాలి. ఆ తండ్రి మనసు మనకి కలిగి ఉండాలి. మనకంటే ఎంతో మంచి మంచి బోధలు చేసేటువంటి వారు అన్ని సహవాసాల్లో విధానాల్లో దేవుడు లేపుకున్నాడు, వాడుకుంటున్నాడు. మన మధ్యలో కూడా దేవుని సేవకు వచ్చి మనలో కంటే మంచిగా బోధించే వాళ్ళు ఉన్నారు, ఆ తలాంతులు కలిగి ఉన్నారు. నేను లేదంటలే. అయితే తండ్రులు ఎంతమంది, తండ్రులు ఎంతమంది బోధకుల్లో ఫుల్ టైం సేవకులకు వచ్చింది? మనలో ఎంతమంది తండ్రులాంటి మనసు కలిగి మనం సేవ చేస్తున్నాం? అది చాలా ముఖ్యం. అప్పుడే మన సేవ అనేది పల్లెటూరులోకి వస్తుంది. అది అవసరం. అందుకని తెస్సలోనిక పత్రికలో చదువు భాగానికి వస్తే 1 తెస్సలోనికైలో 2వ అధ్యాయం, అక్కడ మళ్ళా అదే పౌలు అంటాడు, తల్లి అంటాడు. 2వ అధ్యాయము 7వ వచనం, అయితే కన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గావించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంచిమి. తల్లి మళ్ళా సన్నిధించే తల్లి సొంత బిడ్డను గావరించు. పెంపుకున్న బిడ్డ కాదు, మారు తల్లి కాదు, 9 మాసాలు మోసి కన్న తల్లి తన సొంత బిడ్డను ఎట్లా ప్రేమిస్తుంది. ఒకవేళ భార్య పిల్లలు కానీ భార్య చనిపోతే మళ్ళా కొందరు 2వ భార్య చేసుకుంటారు. అర్థమైందా? ఎట్లయినా తేడా ఉంటుంది. సొంత తల్లిలాగా ఉంటారంటారు, కానీ అంటారు కష్టం. వాళ్ళు ఉంటే వీళ్ళు ఉంటారు, చాలా కష్టదానికి. అది కన్న తల్లి కన్న బిడ్డల విషయంలో ఎటువంటి ప్రేమ ఉంటుందో అక్కడ తండ్రి విషయం చూసినాం. తండ్రులుగా ఉండాలని ప్రభుత్వం ఇప్పుడు బోధనలు ఉండడం కాదు, తండ్రిలా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. రెండవది తల్లిలాగా ఉండాలి. కొన్నిసార్లు తండ్రి కోపడతాడు. అర్థమైందా? మా ప్రసాద్ కూడా చాలా కోపం ఎక్కువ. అందరూ ఉనిగిపోతారు ఆయన మాట్లాడతారు. అసలు మైకులు అక్కర్లేదు ప్రసంగం చేయాలంటే. బహిరంగంగా ఇక్కడ కానీ మైక్ అక్కర్లేదు, మనబాబు పెట్టడే. ఆయన ప్రసంగాలు మైక్ అక్కర్లేదు, అంతగా మాట్లాడతారు. సరే, ఆ తండ్రిలా కోపడిన తల్లిలా మళ్ళా చెరదీసేవారు కదా. ఇప్పుడు తండ్రి నిజమే తండ్రులుగా ఉన్నది బాధ్యత ఉంది, పోషించేది, నడిపించేది. కొన్నిసార్లు కోపపడాలి, గద్దించాలి. అట్లానే కాదు, తల్లిలాగా. నా మౌడు దాని జనాల్లో విషయ గ్రంథం చూడండి, రండి. విషయ గ్రంథం అది చదువుతామంటే అడిగిసారి చదివినా దానివల్ల చదువుతామంటే నాకు ఆశ్చర్యమైతే ఉంది. చూసే దేవుడి చెప్పిన మాటను కాదనకుండా చేశాడు. చూడ 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. హోషేయ గ్రంథం హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం అందరూ చదువుదాం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సంగతి యెహోవాను విసర్జించి యెహోవా వ్యభిచరించుకున్నారు కనుక నీవు పోయి వ్యభిచారం చేయి స్త్రీని పెళ్ళాడు, వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకుని ఆయన విషయం ఆజ్ఞించాడు. కాబట్టి అతను పోయి దిగులైన కుమార్తె గోమెరు పెళ్లి చేసుకోడు. ఆమె కనుకై అతను ఒక కుమారుడు. చాలా దేవుడు అన్నాడు, దేవుని సేవకుడు లేక ప్రవక్త అంటే హోషేయతో నువ్వు వెళ్ళి ఒకటి వ్యభిచారం చేసే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అని అనలే. నేను ఇట్లా ప్రభా, నేను ఎట్లా పేతురు ఆకలి కొన్నాడు, మిద్ది మీద ఉన్నాడు, చాలా ఆకలి అవుతుంది, కింద సిద్ధపరుస్తున్నారు. దేవుడు దర్శనం చూపించాడు. 4 చెంగులు పట్టిన దుప్పటి సదృశ్పాద జంతువులాగా తిరుగుతా ఉన్నాయి. ఇది ఆకలి అవుతుంది భౌతికంగా. ఇప్పుడు ఆ దర్శనం కనబడుతుంది.
ఆకలేదు ఏదైతే తినవచ్చు. ప్రభు అంటున్నాడు వాటిని చంపుకొని తినమంటే పేదలు ఏమన్నాడు, వద్దు ప్రభు, నేను అభ్యంతరవాది ఎప్పుడు దానికి రావాలి. ఒకసారి ఇబ్రహీం నుంచి గురియన్ బదులు మిగిలిన వారు సువార్తకి వెళ్ళారు. అదే భద్రాచలం వైపు ఎండాకాలం గోదావరి దాటి వెళ్ళాలి. ఎండిపోయింది గోదావరి, నడిచి వెళ్ళాలి. పశువులు అక్కడ కొన్ని నీళ్ళు ఉంటే దొరుకుతూ ఉన్నాయట. దాహం అయిపోతుంది. వాళ్ళు ఏం చెప్పారంటే పశువులు దొరికి ఆ నీళ్లు తాగారట. ఎడ తాగారు నాకు అర్థం కాదు. మార్గం లేదు, ఇంకా నీళ్లు లేవు. ఆ పెద్ద ఎడలకు గోడాలు మొదలుకి వెళ్ళాలి. అవి తాగిన వాసన మరి తాగారని చెప్పి తర్వాత సువార్త చెప్పారు, దగ్గర సాక్ష్యం చెప్పారు. ఇక్కడ చూస్తే వ్యభిచారానికి పెళ్లి చేసుకుంటున్నాడు. మరి ఎట్లా చేసుకున్నాడు? వద్దు ప్రభు అనలేదు, పేదలాగా చేసుకున్నాడు. ఇది కట్టుకథ కాదు, జరిగిన విషయం. పిల్లల కంటే పలానా పేరు పెట్టుమన్నాడు, పేర్లు పెడుతూ వచ్చాడు. సందర్భం నాకు ఆశ్చర్యం ఉంది. ఎట్లా చేసుకున్నాడా? వ్యభిచారం చేసుకోమంటే చేసుకున్నాడు. పిల్లలు కన్నాడు. క్రియాపూర్వంగా బోధ చేయాలి ఆయన. అది క్రియాపూర్వంగా సేవ చేయాలని దేవుడు ఆ పాటలు నేర్పించినాడు. ఎవరు వ్యభిచారం? తన ప్రజలే. సృష్టికర్త అయినా భర్త అయినా యేసు లేక దేవుణ్ణి యెహోవా దేవుని వాళ్ళు విసర్జించి విగ్రహాల వైపు వెళ్ళిపోతే అది భయంకర వ్యభిచారము. క్రియాపూర్వంగా నేర్పిస్తూ ఆయన లోపలి. ఇప్పుడు మనం తల్లి తండ్రి లాంటి మనసు కలిగినట్టు వారిగా ఉన్నప్పుడే నిజమైన సేవకులుగా మనం ఉండగలనే విషయాన్ని నీకు నొక్కి చెప్పుకుంటున్నాను. మీరు కూడా లోపం ఏం చేసి వచ్చుకోండి. ఇదంతా మనకు తెలుసు. అదొక మాట చూడాలి చెప్పాలనుకుంటున్నాను. దేవుని విసర్జించి వ్యభిచరించిన వారంటే విగ్రహాలు వెంబడి వెళ్ళినటువంటి ప్రజలు. దాన్ని బట్టి శిక్షిస్తానన్నాడు. చూడండి 2వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథం 13వ వచనం. అది నన్ను మరిచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతకు ధూపం వేసి ఉండటం బట్టి దాని విడకాండను వెంటాడుటను బట్టి నేను దాన్ని శిక్షించును. ఇదే యెహోవా వాక్కు. అదండి వెంబట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. కదా అక్కడ నుండి దాని గోడుకను వచ్చి దానికి రాత్రి చక్రవర్తి ఆకాశ శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా శిక్షను ప్రదేశం వచ్చినప్పుడు నా మాట విన్నట్లు అది ఇచ్చటువంటి నా మాట వినను. నీవు బయలునే నన్ను పిలవగా ఆ పురుషుడు నీ పిలుపు. ఇదే యెహోవా శిక్షిస్తా అన్నాడు. మరి శిక్షించి నాశనం చేయటం ఇష్టపట్టలేదు. శిక్షిస్తా ఏ విచారం మనసు బట్టి అన్ని దేవతలను పూజించడం నేను శిక్షిస్తాను అంటే శిక్షణ వదిలేశాడా? 14 ఏమన్నా పిమ్మట అంటే శిక్షించిన పిమ్మట దాన్ని ఆకర్షించి అరణ్యంలో తోడుకొని వచ్చి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడు. అదే పరమ తండ్రి పరమ భర్త యొక్క ప్రేమ. 31:3 ఏముంది? చాలా కాలం కదా యెహోవా ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, ఇదిగో నేను శాశ్వత ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విలువగా చూపుతున్నాను. మనుషుల అన్ని రకాల ప్రేమ మారిపోద్ది. భార్యభర్తల ప్రేమ కూడా మారిపోద్ది. కొన్నిసార్లు చాలా క్లోజ్ ఉండే డియర్ ఫ్రెండ్స్ ప్రేమ కూడా మారిపోద్ది. వాళ్ళు సంపూర్ణ కొన్నిసార్లు ప్రభు ప్రేమ మారదు. ఆయన ప్రేమ ఎవర్ లాస్టింగ్ లా. ఇదిగో శాశ్వత ప్రేమతో ప్రేమించున్నాను కనుక ఏం చేస్తున్నాం? విలువ కలిగేలా కృపను చూపించున్నాం. మనకు అర్థం కాదు. ఎవరో అన్నాడు కదా, నేనేమో పట్టణానికి వెళ్ళి 40 దినాల్లో నా ఆశీర్వాదం ప్రకటన చేయమన్నాడు. మనకు తెలుసు. ఇంకా మధ్యాహ్నం సంగతి చూద్దాం. అయితే పశ్చాత్తాపడినప్పుడు వారికి క్షమించినాడే. 40 దినాల్లో నాశనం అయిపోదా చెప్పమన్నాడు. చెప్తే మళ్ళా వాళ్ళు పశ్చాత్తాపడితే ఈయనే పని. ఏంటి ఇంత ప్రేమ ప్రభుది?
ఎంత విశాల హృదయం ప్రభుది. తల్లి లాంటి ప్రేమ, తండ్రి లాంటి ప్రేమ ప్రభుది చూస్తాం. అప్పుడు ఇక్కడ కూడా అదే మనం చూస్తాం. నేను ప్రేమ ఆకర్షిత అరణ్యంలో కొనిపోయి అక్కడ దాన్ని ప్రేమగా మాట్లాడదును. అర్థమైందా? ఎంత ప్రభు యొక్క మన సొంత బిడ్డల విషయాల్లో కొందరు కుటుంబాలలో చూస్తూ వచ్చాము. నేను ఆయా సంఘాల్లో రాజ్యసభలో చాలా కాలం ఉంటూ వచ్చాను. తర్వాత కొందరు మన పిల్లలే ఇష్టపూర్వకంగా మన కొన్నిసార్లు చెప్పకుండా వద్దన్న వెళ్ళి ఎక్కడో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని పోతా ఉంటారు. నువ్వు నా కొడుకు కాదు రావద్దు ఇంటికి అడుగు తక్కువద్దంట. ఎంతకాలం ఉంటుంది ఆ మాట? ఎవడో చేర్చుకోకుండా లేడు. ఇప్పుడు దాకా చూశారు. 6 నెలలు అయిపోయిన తర్వాత అవుట్. నీ బావ నీకు ఇస్తాను రారా నాయన, నీ బావ నీకు ఇస్తాను ఇంట్లో రారాను అన్నవాళ్ళే తప్ప ముందేమో నిన్ను నేను కనలేదనుకుంటున్నా నన్ను అడుగు తప్పొద్దు నువ్వు అన్నవాళ్ళే. తల్లి కూడా అనొచ్చు. అదేనండి కన్న తండ్రి యొక్క కన్న తల్లి యొక్క ప్రేమ. మనకు అనిపిస్తుంది ఎంత తప్పుడు పని చేసి ఎంత చెడ్డ సాక్ష్యం తెచ్చిన కుమార్తె ఎట్లా తిరిగి చేర్చుకున్నాను, ఎట్లా క్షమించిన. మరి ఇక్కడ చూస్తే వ్యభిచారం పెళ్లి చేసుకున్నాను. ఎంత ఘోరమైన కార్యం, ఎంత అపవిత్రమైన కార్యం. సేవకుడుగా లేక ప్రవక్తగా దేవుడు మాటను సన్మానించి మారు ప్రశ్న వేయకుండా క్రియాపరంగా ఈ దైవజనుడు లేక ప్రవక్త అక్కడ నిలబడ్డాడు. అది బోధ కాదు, దేవుడు చెప్పింది చేశాడు, ప్రభు చెప్పింది చేశాడు. అలాగే నేను ఆ జీవితంలో మన బోధకులు కాదు. 10,000 మంది బోధకులు ఉన్నారు కానీ తండ్రులు అనేకులు లేరు అంటున్నాడు. ఇలా అనేక సువార్త దండయాత్రలు జరిగించి అనేక స్థలాల్లో ముఖ్యంగా కొరింథీ పట్టణంలో అనేకలు రక్షించుకొని సంఘం స్థాపించినటువంటి దావీదుడు అలాంటి ప్రేమతో ఆ శరీరానుసారైన వ్యక్తులను సహిస్తూ భరిస్తూ వారి ప్రేమతోనే తల్లిలాగా స్తన్యమిచ్చే తల్లిలాగా వారిని చేర్చుకుంటూ వచ్చిన వాడిగా ఉన్నట్టుగా ఆయన చూస్తూ మనం వింటూ వచ్చినాం. కాబట్టి మంచి దినాల్లో ప్రభు రాకడి దినాల్లో మనం సేవలో ఒక ధన్యత మనకి ఇచ్చాడు. దీనికి మనం తగిన వారం కావు. 100% మార్కులు నాకు రావు, నీకు రావు సేవకులుగా. కానీ దేవుడు తన కనికరం బట్టి మనం అంగీకరించినాడు. ఆయన సేవలు ఆయన ద్రాక్షలో నిలబెట్టి వాడుకుంటున్నాడు. కనుక మనము ఆ తండ్రి లాంటి మనసు, తండ్రి లాంటి మనసు, కన్న తల్లి లాంటి మనసుతో మనం సేవ చేయాలని ప్రభు కోరుతున్నాడు. అలా ప్రభు మనం ఆ మిగిలిన కాలంలో అలాగా ఆయన ప్రజలను మనం సేవించినట్లు ప్రభు మనకు సహాయం చేయాలి. సమయంలో ఇప్పుడు కొంత సమయం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాము. దేవుని వాక్యాన్ని అనుసరించి మనం కలిగి ఉండాలి. అందువల్ల కొంత సమయం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం.